గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, సాధారణంగా జీవి అసలు ఏ కారణాల వల్ల జనన మరణాల సంసార చక్రంలో బంధింపబడి ఉంటారు? మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది ఎప్పుడైతే జీవి పుట్టిందో మరణించేంత వరకు కూడా ఏ కార్యాలు జరుగుతూ ఉంటాయో, సో చదువుకున్నంతసేపు చదువు, తర్వాత ఇవాళ పరిస్థితుల్లో ఉద్యోగాలు, లేకపోతే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఆ ఉద్యోగాలు చేసుకుంటూ వివాహమైన తర్వాత, వివాహమైన దగ్గర నుంచి పిల్లలు, తర్వాత మనవళ్ళు మనవరాలని చెప్పి ఈ విధంగా ఎవరికైతే జంజాటాలు ఉంటాయో, అలాగే కొంతమందికి ధనం మీద ఆశ ఉంటుంది. ఎంత సంపాదించినా వాడికి తృప్తి అనేది ఉండదు. ఒక కోటి రూపాయలు వచ్చినా ఇంకో కోటి రూపాయలు రావాలి, ఇంకో కోటి రూపాయలు వస్తే ఇంకో కోటి రూపాయలు ఆశ. పోని ఈ మనిషి చనిపోవడానికి ముసలి వయసు వచ్చేసింది. ఈ ముసలి వయసు వచ్చేటువంటి వాడికి కూడా నా కొడుకులు ఈ ఆస్తి అంతా ఏం చేస్తారు? వాడు చనిపోతాడానికి సిద్ధంగా ఉన్నాడు, రోగాలు వచ్చేసాయి, మంచం మీద ఉన్నాడు, బంధువులందరూ కూడా వచ్చి చూసి ఎడుతున్నారు, పరామర్శించి ఎడుతున్నారు, ఎప్పుడు పోతాడని కొంతమంది చూస్తున్నారు. ఇలా చూసేటువంటి పరిస్థితులు ఇవాళ రోజుల్లో. అయినా సరే వీడి ఆస్తి మాట్లాడడానికి కూడా మాట రాదు వాడికి, ఏమీ చెప్పలేడు. కొడుకులకో కోడళ్ళకో భార్యకో లేకపోతే ఇలా ఎవరికి కూడా బలానా చోట ఆస్తుందనో లేకపోతే అప్పులున్నాయనో చెప్పలేని పరిస్థితిలో కూడా వాడి బాధ అంతా ఏంటి అంటే ఈ ఆస్తి అంతా ఏమైపోతుందో, ఇలాంటి జంజాటాలు, లేకపోతే రేపు పొద్దున పిల్లలు ఏమైపోతారో, ఇలాంటి జంజాటాలలో బంధింపబడి ఉంటాడు మానవుడు అనేటువంటి వాడు. దాని ఆశే కదా. ఈ ఆశతో ఏమవుతుంది, చనిపోయేటప్పుడు కూడా ఆశతోనే చనిపోతాడు. అందుకే అంటారు, మీరు పూర్వం విన్నారో లేదో, చనిపోయినటువంటి 12 రోజుల్లో ఈ ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని. ఎక్కడైతే చనిపోయాడో అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఎందుకు, కొడుకులు ఏడుస్తున్నారా లేదా, వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటుంది ఆ 12 రోజులు. 12 రోజుల తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈ విధంగా మనిషి యొక్క ఆశలకి సంసార చక్రంలో బంధింపబడి, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదే, లేకపోతే మాకు కొడుకులకు పెళ్ళిళ్ళు కాలేదు, కొడుకులకు పెళ్ళిళ్ళు కాలేదు. ఇవాళ రోజుల్లో కొత్తగా ఒక 10 ఏళ్ల నుంచి ముసలి వాళ్ళందరినీ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. కొడుకులు కోడళ్ళు ఉన్నా, కూతురు అల్లుళ్ళు ఉన్నా కూడా. మరి వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు కదా. ఆ రోజుల్లో అయ్యో నా పిల్లలు చూడలేదే నన్ను, నాకు తలకొరువు పెడతారో పెట్టరు. ఇంకా ఇవాళ రోజుల్లో ఆలోచిస్తే ఎప్పుడైతే చనిపోతే అటువంటి వయసు వచ్చేసింది, చనిపోతున్నాడు, వాడికి ఇవాళ రోజుల్లో కనీసం తలకొరువు పెట్టేటువంటి కొడుకులు కూడా ఈ విదేశాల్లో ఉండటం వల్ల 4 రోజులు 3 రోజులు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చి పెడతాడో తెలియదు. ఇలాంటి బాధలతో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ దుర్గతులు పడుతున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే కూడా ఈ కర్మయోగం చేసినటువంటి క్రియల యొక్క యోగాన్ని అనుభవించడం, అలాగే జీవితం మీద ఆశ పోకపోవడం. ఇవాళ ఇప్పటి వరకు ఇంకో 10 రోజులు బతికుంటే బాగుండును, ఇంకో సంవత్సరం బతికుంటే బాగుండును, లేకపోతే ఇందాక చెప్పాం కదా, నేను కారులు మిద్దెల్లో తిరిగితే బాగుండును, నేను 10 ఇళ్ళు కట్టుకుంటే బాగుండును. ఎన్నుంటున్నా కూడా వాడికి జీవితం మీద ఆశ అనేది పోకపోవటం, ఆశతోనే చనిపోతున్నాడు. ఈ తర్వాత పుట్టిన దగ్గర నుంచి ఇందాక అనుకున్నట్టు బాల్యము యవ్వనము, సరే బాల్యంలో ఏదో తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు, చదువుకుంటాడు, లేకపోతే చదువు అవ్వకపోతే ఏదో బాధలు పడుతూ ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, అక్కడి వరకు బాగానే ఉంటాడు. ఈ యవ్వనం జరిగిన తర్వాత నడి వయస్సు వచ్చేస్తుంది. ఈ నడి వయస్సు దగ్గర నుంచి ఏంటి, ఇప్పటి వరకు ఏమైతే పుణ్యాలు చేశాడో, ఏ పాపాలు చేశాడో వాటి చాలామంది అనుకుంటారు ఎప్పుడో వస్తాయి రోగాలు, ఎప్పుడో వస్తాయి బాధలు అని. ఎప్పుడో రావు. ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు కూడా కొన్ని ఈ చివరి నిమిషాల్లో కొన్ని అనుభవించేస్తూనే ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు, 2 సంవత్సరాలు కోమాలో ఉన్నారండి, లేదా మంచం మీద ఉన్నారండి అనారోగ్యంతో. కారణం ఏమిటి, ఈ జన్మలో కూడా చేసిన పాపాలు కొన్ని మనకు తెలిసిపోతూనే ఉంటాయి. ఎవరినైనా ఉదాహరణకు ఈ కొత్తగా పెళ్ళయ్యి ఆ మొగుడు పెళ్ళాలి ఏదైనా దెబ్బలాడుకుంటూ ఉంటే ఇవాళ చేసేవాటి అంత అత్త మామూలు లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని విడగొట్టుతూ ఉండడం, అవి కూడా మరి అవి పాపమే. ఒక దంపతులను విడగొడితే పాపమే కదా. ఇవాళ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మన ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, పూర్వం అంటే ఏదైనా ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఒక ఉత్తరం రాస్తే వాళ్ళకి తెలిసేటందుకు ఒక వారమో 5-6 రోజులు ఈజీగా గడిచేది. ఇవాళ మరి ఫోన్లు వచ్చిన తర్వాత పుట్టిన దగ్గర నుంచి సెకండ్లలోనే, ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ప్రసవించకుండానే ఫోన్ వచ్చేస్తుంది అమ్మాయి వెళ్ళిపోయింది అని. ప్రతిదీ ఫోన్లలో వెళ్ళి వాళ్ళందరికీ తెలిసిపోతున్నాయి. దాంట్లో కూడా కొన్ని పాపాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, కొత్తగా పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించారు, అత్తారింటికి పంపించారు పుట్టింటి వారు, ఫోన్ చేయకూడదు కొన్నాళ్ళు. వాళ్ళ రోజుల్లో ఏం చేస్తున్నారు, ప్రతి నిమిషానికి ఫోను.
అక్కడ అక్కడ అడుగు వేస్తే లేచిన దగ్గర నుంచి అడుగు వేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేట వరకు ఈ 24 గంటల్లో జరిగిన అప్డేట్ అంతా కూడా తల్లికి చెప్తూ ఉంటారు. అది దానివల్ల ఏమ్మా నిన్న ఇంత కొంత మేము చూస్తున్నాం ఈ మధ్య కావాలని ఏమీ లేకుండా ఊరికే ఏదో విధంగా అమ్మాయి ఏదో అత్తారింటికి వెళ్ళింది, అత్తారింట్లో ఆ కొన్నాళ్ళు ఇక్కడ మనం పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు పెంచారు కాదనట్లేదు. మీ యొక్క ఆచార వ్యవహారాలు మీ యొక్క పద్ధతులు మీరు పెంచారు. మరి అత్తారింటికి వెళ్ళేటప్పటికి అదే ఆచార వ్యవహారాలు ఉండాలని లేదు. ఒక్కొక్కళ్ళకి కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి, కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలన్నిటికీ తను మారాలి అంటే టైం పడుతుంది. వెళ్ళంతోటనే అడుగు పెట్టంతోటనే మారిపోమంటే మారిపోదు. ఉదాహరణకి చెప్దాం, చిన్నప్పుడు ఈ పుట్టింట్లో ఏ తల్లో తండ్రో దీపారాధన చేసుకుని ఏదో పూజలు చేసుకునో జీవించారు. ఆ పూజలు చేయడం అలవాటు ఉందో లేదో, పిల్లలు స్కూల్కి పంపించేశారు, అలవాటు ఉందో లేదో, అత్తారింటికి వెళ్ళేటప్పటికి అత్తగారు దీపం పెట్టమందే అనుకుందాం, ఈ అమ్మాయికి రాలేదే అనుకుందాం, అత్తగారు నేర్పుకుంటారు అవసరమైతే, అమ్మాయి ఇలా పెట్టాలి మన ఆచారం ఇది అని. నువ్వు పెట్టకపోతే ఏమైంది, ఆవిడ పెట్టచ్చు కదా అని తల్లి చెప్పింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి గొడవలు మొదలే కదా. అంతే, అలా విడిపోతున్నారు కదా. మరి ఆ పాపాలు ఎవరు మూట కట్టుకున్నారు? తల్లిదండ్రులే మూట కట్టుకుంటున్నారు. ఇవాళ తెల్లారులేస్తే విడాకుల కేసులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారంటే కారణం తల్లిదండ్రులే. మగపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. దాంతో వేరు కాపురాలు వస్తున్నాయి, వాళ్ళకి పద్ధతులు తెలియవు, అలా అన్నిటికీ వినాశనానికి దారి తీస్తున్నాయి. మరి ఇవన్నీ పాప కృత్యాలలో భాగాలు ఇవన్నీ కూడా. ఏమంటే పాపాలంటే ఏమంటే మనం చేస్తున్న పాపాలే ఇవన్నీను. అలాగే ఒకళ్ళని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరినో అనగదొక్కాలని చెప్పి వాడి మీద లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారు, అది పాపమే కదా. ఇవాళ మనకి ఈ టీవీలలో చూపించే సీరియల్స్ ధర్మమా అని మనం ఎక్కడో నేర్చుకోగల వాటి దగ్గర నుంచే మనం నేర్చుకుంటున్నాం. మనం చేసేవే వాళ్ళు చూపిస్తున్నారు, ఎవరికి శత్రువులు అనేటట్టుగా. అంటే ఈ విధంగా పాపాలు అనేటువంటివి ఏర్పరచుకుంటూ ఈ కర్మయోగం, ఇది కూడా ఒక కర్మయోగమే. మనం ఇన్ని అనుభవించాలి కాబట్టి మనకు ఆ శత్రువుగా జాతస్య ధ్రువం అని చెప్పి మనకు పుట్టారు అంటే మనం చేసిన పాపాలను బట్టే మనకు పుత్రులుగానో లేకపోతే కోడళ్ళగానో కూతుళ్ళుగానో అల్లుళ్ళుగానో భార్యగానో లేకపోతే ఆడవాళ్ళకి భర్తగానో వాళ్ళు సంప్రాప్తిస్తారు. ఆ కర్మలన్నింటినీ కూడా మనం అనుభవించుకుంటూ పెడుతున్నాం. ఇది మన ఎప్పుడో జన్మలో కాదు, ఈ జన్మలోవి ఉంటాయి, పూర్వజన్మల్లోవి ఆ వాసనలు మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఇంతకీ ఏంటి అంటే ఈ పూర్వపుణ్యాల వల్ల ముసలితనంలో రోగాలు పొందుతూ, రోగాల చేత పీడింపబడుతూ, కొన్ని రోగాలు తగ్గవు, కొన్ని రోగాలు శరీర అవయవాలనే కోసేసే పరిస్థితి. ఆ బాధపడాలిగా మంచం మీద పడి ఏదో వెంటనే అలా ఏదో చిన్న జ్వరం వచ్చో లేకపోతే చిన్న దెబ్బ వెంటనే చచ్చిపోతే ఒక రకం, వెంటనే చచ్చిపోకుండా ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో మంచాల మీద పడి ఎటు చేయించుకునే పరిస్థితి. ఆ చేయించే భార్యకో లేకపోతే చేయించే పర్సన్కో వీడికి ఎప్పుడో రుణం ఉన్నాడు, అందుకని వీడికి మంచం మీద సేవ చేయాలి. ఆ సేవ చేస్తూ తిట్టేవాడు కూడా కొంతమంది ఉన్నారు. ఎప్పుడు పోతాడు రైపోయిందా ఇప్పుడు చేయలేక చచ్చిపోతున్నామని తిట్టుకునేవాళ్ళు ఉన్నారు. తినటానికి నోరు రాదు, కొద్దిగా ఆహారమే తినాలి, లేకపోతే రుచులతో తినటానికి ఉండదు. వీడికి ఆశ ఉన్నా కూడా తినాలని చెప్పి ఆశ ఉన్నా కూడా మమకారం ఆహారం మీద ఆశ చావకపోయినా తినకూడదు. మమకారాలుతో పీడింపబడుతుంటాడు. అయ్యో మనవరాలు రాలేదే లేకపోతే కొడుకు రాలేదే, ఎక్కడో అమెరికాలో ఉన్నారు, వీడు ఇక్కడ పడి ఉన్నాడు, అయ్యో వాడు రాలేదా, నా కూతురు అంటే దానికోసం కూడా ఈ ఆత్మ కొట్టుకుంటూనే ఉంటుంది వెళ్ళిపోవాలంటే. చూస్తూ ఉంటాం, విన్నాం, చాలా చోట్ల విన్నాం. ఆ కూతురుగో కొడుకో ఆ చివరి క్షణంలో వచ్చేదాకా ఎదురు చూసినటువంటి శరీరాలు కూడా ఉన్నాయి పడిపోవడానికి. అంటే ఆశ కొద్దీ పీడింపబడటం. అలాగే ముసలితనం వచ్చేటప్పటికి శాంతం పూర్తిగా ముసలితనం వచ్చి మరణించడానికి సిద్ధంగా ఉన్నా కూడా, ఏదో వాడు పెట్టింది ఏదో తింటూ ఉన్నా కూడా ఇన్ని బాధలు పడుతూ రోగాలు, అలాగే జఠరాగ్ని, ఈ యొక్క మన కడుపులో ఉన్నటువంటి కాలేయాలు ఇవన్నీ కూడా పనిచేయక ఆహారాన్ని జీర్ణింప చేసుకోలేక, ఏమండి మా అబ్బాయికి గ్యాస్ అండి, చిన్నపిల్లలకే వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్, ఏమంటే అరగదండి. ఎందుకు అరగట్లేదు? మనం చేసుకున్న లోపల ఆహారాన్ని మనం సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఈ అరుగుదల అనేటువంటిది క్షీణించిపోవడం. తర్వాత ఈ కళ్ళల్లో కూడా అతనికి ఇంకా చచ్చిపోతాడు అనేటువంటి కళ కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తుంటాం, అబ్బా చాలా క్షీణించిపోయాడండి, తన శరీరంలో ఏమీ లేదండి, నరాల్లో కూడా ఏమీ లేదండి, చనిపోవడం కళ్ళలో కనిపిస్తుంది, ప్రేతకళ కనిపించేస్తూ ఉంటుంది. కఫం పెరిగిపోతూ ఉంటుంది, శ్లేష్మంతో సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి కఫాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఆయాస పడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇతను అనుభవిస్తూ చివరికి మరణించటం ఎలా ఉంటుంది?
నోట్లోంచి శ్లేష్మము ఉమ్, లాలాజలం పడిపోవటం ద్వారా కానీ, ఉమ్, కొంతమందికి ఈ మూత్రనాళాల ద్వారా చూడండి, కొంతమంది బాత్రూమ్లు అవి వెళ్ళిపోతాయి వెంటనే చనిపోవడానికి ముందు ఉమ్, బాత్రూమ్ అది అయిపోయిందండి, బట్టల్లో అయిపోయింది అంతే, అటు ఆ ద్వారాల ద్వారా కానీ ఇలా ఆ జీవి బయటికి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ ఉంటుంది చివరి క్షణాల్లో. ఓకే. అప్పుడు ఈ యమకింకరులు కనిపిస్తారు వాడికి. ఉహుం, చనిపోవటానికి కనీసం ఒక 2-3 నిమిషాల ముందు చనిపోయే వ్యక్తికి ఉమ్, యమకింకరులు తెలిసిపోతుంది, నేను ఇంక ఇవాళతో అయిపోయింది, నాకు ఓకే. నేను వెళ్ళిపోతున్నాను అనే విషయం తెలిసిపోతుంది. ఇంక అప్పటికి నోరు అదేం పని చేయవు, శరీరం పనిచేయదు, చెప్పలేరు. చెప్పలేడు, కనిపిస్తున్నారని ఆ మూత్రనాళాల ద్వారా కానీ నోటి ద్వారా కానీ మన పంచేంద్రియాలు ఉన్నాయిగా, కళ్ళు, చెవులు, ముక్కు, కొంతమందికి కళ్ళల్లోంచి వెళ్ళిపోతుంది, కొంతమంది ముక్కుల్లోంచి వెళ్ళిపోతుంది, కొంతమంది నోట్లు, చెవి, ఇలా ఈ పంచేంద్రియాల్లోనూ మలమూత్రాల ద్వారా కానీ ఆ యొక్క జీవి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. ఆ విధంగా అతని యొక్క జీవితమే చక్రం అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఓకే. వెళ్ళిపోయేటప్పుడు కూడా యమకింకరులు కనిపిస్తారు వాళ్ళకి, ఓకే. నన్ను తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు, నాకు ఆసన్నమైంది అని వాళ్ళకి. తెలుసు. ఇప్పుడు మనకి యాక్సిడెంట్లు కూడా అవే కదా, రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, వెంటనే వాడికి అర్థమైపోతుంది. ఉహుం, ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనం బతికి రాగలమా, లేకపోతే మనం ఆ రోజు ఆఖరా అనేది మనకి అర్థమైపోతుంది, ఓకే. చూసుకోక్కర్లేదు. ఏ కాళ్ళలో చేతులు మనం లేవలేని పరిస్థితి, బాగా దెబ్బలు తగిలాయి, ఇంకా ఆ టైంలో వాళ్ళు కనిపించేస్తారు, వాడికి జీవి అక్కడితో ఆఖరు. ఉహుం, మీకు ఇంకా చూడాలంటే మనం యాక్సిడెంట్ అయినప్పుడు నేను 2-3 సార్లు చూసాం కూడా, వాడు 2-3 నిమిషాలు కొట్టుకుని, అంటే వాడు 2-3 నిమిషాల ఆ యాతన శరీరం వాడికి యమకింకరులు వచ్చి అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోవటం కనిపిస్తుంది మనకి. ఓకే. ఓకే. 2 నిమిషాలు కొట్టుకుని చచ్చిపోయేవాడు ఉన్నాడు, కొన్నాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుని చచ్చిపోయేవాడు, అది వేరే విషయం, వాళ్ళ మార్గం తెలిసిపోతుంది. ఓకే. అది మీకు జనన మరణ సంచార చక్రంలో ఉన్నటువంటి విషయాలు. విషయాలు. ఓకే.